హాయ్ అందరికీ నమస్కారం. సో నేను సతాయించడానికి మళ్ళీ వచ్చేసాను. ఈరోజు ప్రోగ్రామ్ ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. నన్ను వెనకాల సతాయిస్తాను, గంట నుంచి తల తింటున్నాడు అచ్చు నీకు దండం. సో ఈరోజు ఏంటంటే మనం ఒక ఈవెంట్ హోస్టింగ్కి విజయవాడ వెళ్తున్నాం. ఏ సో కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే చాలా పెద్ద ఈవెంట్. సో ఆ వాయిస్ ఎవరితో గుర్తొచ్చింది కదా, మిస్టర్ సత్యకృష్ణ. సో హీస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మొత్తం పెట్టు, లేదు నువ్వు మొత్తం పెట్టుకో, సగం సగం పనులు చేయి. సగం పనులు అన్నీ. సో యా, ఎప్పుడో స్టార్ట్ అయ్యాం. నాకు నైట్ నిద్ర లేదు, ఎందుకంటే మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి. సో చాలా బాడీ పెయిన్స్, నెక్ పెయిన్స్ అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఆల్రెడీ వెళ్ళాలి కాబట్టి, చేయాలి కాబట్టి వెళ్తున్నాం. యా, స్క్రిప్ట్ అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన ఫ్లో ప్రకారం మొత్తం రాసుకున్నాం. 2 pages. అదనమాట. పొద్దున్నుంచి నన్ను తీసేసావా? నేను నువ్వు మాట్లాడుతున్నావు కదా అని పెట్టా. అనవసరంగా స్క్రీన్ వేస్ట్ మాట్లాడుతున్నావని. మాట్లాడడానికి ఏం లేదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఈజ్, అదే అమ్మ అక్కడ అంత ఇబ్బందులో ఉన్నా కానీ అన్ని అప్పచెప్పి అన్ని చక్కబెట్టుకొని ఆ ప్రెజర్ని డీల్ చేస్తూ ఆల్రెడీ ఒప్పేసుకున్నందుకు, ప్రామిస్ చేసినందుకు ఈవెంట్కి వెళ్తున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్ యూ. లేదు అంటే చాలా ఫన్నీగా చెప్పేసింది హాస్పిటల్లో ఉంది మమ్మీ అని, బట్ లోపల తను ఎంత ఫీల్ అవుతుందో నాకు తెలుసు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వ్యక్తిని అతి త్వరలో మేము రివీల్ చేస్తాము. రివీల్ అయ్యాక ఎందుకు రివీల్ చేస్తారు వద్దని మీరు అంటారు, అది వేరే విషయం. మళ్ళీ చిన్న ఈవెంట్ కూడా కాదు, చాలా పెద్ద ఈవెంట్ ఉంటాం. చూద్దాం ఎలా చేస్తాము. విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యూ అండ్ సత్య అండ్ షిర్డి అండ్ మై మామ్, మై బ్రదర్, మై డాడ్. ఆకలి వేస్తుంది. అది ఆకలి తనని ఎప్పుడు వెంటాడే ఎమోషన్. ఇది మమ్మల్ని ఎప్పుడు వెంటాడే మోషన్. మీరేం వాయిస్తున్నారు చూపియండి, మీ ముఖం చూపించకపోయినా. నేను ట్రై చేస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్ దిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని బట్టి అర్థమైంది నేను ఎంత బెటర్గా వాయిస్తున్నాను. ఆ టార్చరే బాగుంది. ఇచ్చేవా, వెనక్కి ఇచ్చేవా? పిల్లల దగ్గర కొట్టేశాడు. పిల్లల దగ్గర కొట్టేలా కొన్నాడు ఆయన. సంగీత విద్వాంసుడు. బ్లింకిట్లో ఏమైనా అమ్ముతున్నారా? నిద్ర లేదు, సుఖం లేదు, తిండి లేదు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. కోకోనట్ వాటర్ అడిగి గంట అయింది, ఎక్కడ దొరకట్లేదు, ఆపట్లేదు. దొరికితే ఆపుతాం. సో ఈవెంట్ అనే కాదు, ఇఫ్ షూట్స్ ఉన్నా కానీ ఎవరైనా మేబీ ఇలాగే అవుతుంది అనుకుంటున్నాం. ఐ కెన్ ఫీల్ ఇట్. ఏది ఎలా ఉన్నా ఎవ్రీడే న్యూ ఛాలెంజ్. ఎస్, ఆ వాయిస్ అంటే. సో షో మస్ట్ గో ఆన్, అంతేనా? అంతే. ఎస్, అక్కడికి రీచ్ అయ్యాక మళ్ళీ చేస్తాం. ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ అవన్నీ మనకి ఇక్కడ అక్కడ ఈవెంట్. అది ఈవెంట్. ఎస్, ఈవెంట్ స్పాట్. ఎస్, ఇటువంటి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. వెళ్తున్నాయి. స్క్రిప్ట్ రెడీ. స్క్రిప్ట్ రెడీ చేస్తాం. బతుకంతా చిందర బందర. సో ఇక్కడ నుంచి ఒకసారి స్టేజ్ అండ్ స్క్రిప్ట్ ఫ్లో చూసుకుందామని వెళ్ళాము. అక్కడ వాళ్ళు మాకు చాలా చేంజెస్ చెప్పారు. ఎవరెవరు వస్తున్నారు, ఎంతసేపు మాట్లాడతారు, గెస్ట్ ఎవరు అని చెప్పి అవన్నీ మళ్ళీ ఫ్లో వేసుకున్నాము. చాలా టైం చాలా తక్కువ ఉండే, బట్ స్టిల్ హ్యాడ్ టు మేనేజ్ ఆల్ దాట్. ఒకసారి స్టేజ్ మీద నుంచి వ్యూ కూడా చెక్ చేసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఐ చెక్డ్ ద మైక్ అండ్ వ్యూ కూడా చెక్ చేసుకున్నాను. ఓకే, ఇంకా టైం లేదు అని చెప్పేసి రెడీ అవ్వడానికి ఫాస్ట్గా వెళ్ళిపోయాను.
నాకు చాలా అంటే చాలా టెన్షన్గా అనిపించింది. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవరే టైం ఉంది నేను రెడీ అవ్వడానికి. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఫ్లో మళ్ళీ కొత్తగా ఇవ్వడం వల్ల నేను అవన్నీ వేసుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. అందుకే ఫర్ ద ఫస్ట్ టైం రెడ్ బుల్ తాగాను. ఆ ఎనర్జీని నా లిమిట్స్ పుష్ చేసుకోవడం కోసం. ఎప్పుడు తాగలేదు నేను రెడ్ బుల్ కూడా. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసి ఉండే కొంచెమే తాగాను. మీరు ఎప్పుడు ట్రై చేయకండి, ఓకే. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అండ్ దెన్ మళ్ళీ స్క్రిప్ట్ కాల్ చేసి వేరే వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చేంజ్ చేయడంతో మళ్ళీ రాసుకున్నాను. ఆ ఫ్లో మళ్ళీ రాశాను. కొంచెం కష్టంగానే అనిపించింది, హెడేక్ అదంతా చేయడం. ఫైనల్లీ స్క్రిప్ట్ అయిపోయింది. కాల్ వచ్చింది రమ్మని చెప్పి. షిర్డి నాకు చాలా హెల్ప్ చేశాడు స్క్రిప్ట్లో. నా పక్కన కూర్చొని, సత్య ఏమో అలా పడుకున్నాడు. సో ఫైనల్లీ రెడీ అయిపోయాను. చాలామంది జనాలు వస్తారని చెప్పి ముందే నాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో చాలా టెన్షన్గా అనిపిస్తుంది. బట్ మనం ఆ టెన్షన్ని మొహంలో కనిపించకుండా మేనేజ్ చేయాలి కాబట్టి మేనేజ్ చేస్తూ అలా స్టార్ట్ అయిపోయాను. సో స్టేజ్ దగ్గర వెళ్ళిపోయాను. మళ్ళీ ఒకసారి ఫ్లో చూసుకున్నాను. ఆ జనాలు వస్తూ ఉంటే నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. బట్ యా, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా కొన్ని చేంజెస్ చెప్పారు అక్కడికక్కడ. మళ్ళీ అగైన్ మేనేజ్ చేస్తాం మేమందరము. బట్ అట్ లాస్ట్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామన్నమాట. ఐ గాట్ ఎ గుడ్ అప్లాస్ ఫర్ దిస్. Have all this food: ragi sangati, kalkai pura, crab, chicken, mutton biryani, prawns, gongura, sweet. సో అదనమాట సంగతి. బై ద వే, నేను ఏ ఈవెంట్కి వెళ్ళానో అక్కడ ఏం జరిగిందో మీరు గమనించి ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్.